వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మునక్కాయ నిలువ పచ్చడిని చేసి చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది పచ్చడి. మీరు మునక్కాయ పచ్చడి చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకుంటారు. కప్పు కొలతలతో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పానండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇదే కొలతలతో మీరు ప్రతిసారి మునక్కాయ పచ్చడి పెట్టుకుంటారు. అంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలు. కమ్మగా ఉందంటారు. అంత బావుంటుంది. ట్రై చేయండి. ఈ మునక్కాయ నిలవ పచ్చడి కోసం ఫస్ట్ ఒక 4 మునక్కాయలు తీసుకున్నాను నేనిక్కడ. మీరు షాప్ నుంచి మునక్కాయలు తెచ్చిన వెంటనే నీట్‌గా కడగండి. కడిగిన తర్వాత పొడి క్లాత్ పెట్టి బాగా తుడవండి తడి లేకుండా. తుడిచిన తర్వాత ఆరబెట్టండి. ఎక్కడ తడి ఉండకూడదు మునక్కాయకి. ఆరబెట్టిన తర్వాత నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సైజ్ ముక్కలైతే సరిపోతాయన్నమాట. 4 మునక్కాయల్ని నేనిక్కడ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కలు చూడండి బాగా కండుంది గదా ముక్కలకి. ఇలాంటి మునక్కాయలు ఎంచుకోండి. పచ్చడి టేస్ట్ బావుంటుంది. అంటే కండగల్ల కాయయితే టేస్ట్ బావుంటుంది. అలా అని ముదురు కాయలు ఎంచుకోమాకండి. అలానే లేతవి గూడా బావుండవనమాట. ఇలా కండుండి బావుండాలి. అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వీటిని నేను కొలిచి కూడా చూపిస్తున్నాను చూడండి ముక్కలెన్నున్నాయో. 520 గ్రాములున్నాయి. అంటే సుమారుగా అర కేజీ దాకా ఉన్నాయి ఈ ముక్కలు. మీకింకా ఈజీగా అర్థమవ్వడం కోసం నేను కప్పు కొలతలతో కూడా చెప్తున్నాను చూడండి. 4 కప్పులొచ్చేటట్టు చూసుకోండి మునక్కాయ ముక్కల్ని. ఇలా కప్పులతో కొలుచుకుంటే ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు గూడా చాలా ఈజీగా పెట్టేసుకుంటారు మునక్కాయ పచ్చడిని. అందుకని నేను అందరికి ఈజీగా అర్థమవ్వడం కోసం ఇలా చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న గిన్నె ఏదైనా సరే తీసుకొని ఇలా 4 కప్పులొచ్చేటట్టు చూసుకోండి మునక్కాయ ముక్కల్ని. ఇలా కొలుచుకొని మునక్కాయ ముక్కలన్నింటిని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఆరతాయి. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మునక్కాయ ముక్కల్ని కొలుచుకుంటారో, అదే కప్పుతోటి ఒక కప్పు చింతపండు తీసుకోండి. మీకు ఈ చింతపండు గ్రాముల్లో గావాలి అంటే 125 గ్రామ్స్ దాకా ఉందండి. ఇలా తీసుకున్న చింతపండుని ఇలా విడదీసి గిన్నెలో వేసుకొని, వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వేడి నీళ్లు పోసుకుంటే చింతపండు గూడా తొందరగా నానుతుందనమాట. చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్లు పోసుకోండి. ఈ మిగిలిన వేడి నీళ్ళని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చింతపండు పిసకడానికి అవసరమవుతాయన్నమాట. అందుకని కొద్దిగా నీళ్లు పక్కన పెట్టేసి, చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, చింతపండుని బాగా నాననివ్వండి. అలాగే 2 పెద్ద వెల్లుల్లి గడ్డలు తీసుకొని, ఇలా పాయలుగా విడదీసి పెట్టుకోండి. పైన పొట్టుని తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని, దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోండి. మాడనివ్వొద్దండి. మెంతులనేవి ఎర్రగా వేగుతాయి. అలా వచ్చేంత వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా వేగాలి. ఇలా దోరగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిలన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా ఆరనిచ్చేసి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇవన్నీ చేసుకునేలోపు చింతపండు గూడా చూడండి బాగా నానింది గదా! ఇలా నానిన చింతపండుని చేత్తోటి బాగా పిసకండి. ఇలా బాగా పిసికిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. మీకిలా వద్దు అనుకుంటే చింతపండు బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకొని అప్పుడైనా వడగట్టుకోవచ్చనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చింతపండు రసాన్ని మొత్తం తీసిన తర్వాత కొద్దిగా పిప్పి మిగిలిపోయింది గదా! ఆ పిప్పిని మళ్ళీ గిన్నెలో వేసుకొని మనం ముందుగా కాచిపెట్టుకున్న నీళ్లున్నాయి గదా! ఆ నీళ్ళను కొద్దిగా పోసుకొని, మళ్ళీ సేమ్ ఫస్ట్ చేసినట్టే మళ్ళీ పిసికి వడగట్టేసుకున్నారనుకోండి, మీకు చింతపండు గుజ్జు మొత్తం సెపరేట్ అయిపోతుంది. పిప్పి సెపరేట్ అయిపోతుంది. ఇలా ఒక 2, 3 సార్లుగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చేసుకోండి. ఈ చింతపండు గుజ్జనేది మరీ పల్చగా చేయమాకండి. కొద్దిగా చిక్కగానే ఉండాలి. నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకొని చేసుకోండి. చూడండి పిప్పి మొత్తం సెపరేట్ అయిపోయింది గదా! ఈ పిప్పిని పడేయండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి. ఈ గిన్నెని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. చింతపండు గుజ్జనేది బాగా ఉడికి కాస్త చిక్కబడుతుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు ఈ విధంగా వచ్చేటట్లు ఉడికించాలి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించమాకండి. ఇలా కాస్త పల్చగానే ఉండాలనమాట. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని, దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి. మీరు ఏ కప్పుతో అయితే మునక్కాయ ముక్కలను కొలుచుకున్నారో, అదే కప్పుతోటి 2 కప్పుల ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కూడా వేరుశనగ నూనె గాని, నువ్వు పప్పు నూనె గాని తీసుకోండి. నిలువ పచ్చళ్ళకి టేస్ట్ బావుంటుంది. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వాడాను. ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మునక్కాయ ముక్కలు అన్నీ ఒకటేసారి వేసుకోకుండా, ఒక 2, 3 సార్లుగా వేయించుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. మునక్కాయ ముక్కలు మరీ ఎక్కువ వేగనివ్వొద్దండి.
మరీ ఎక్కువ వేయించేసారంటే మునక్కాయ విడిపోతుందనమాట. అందుకని లైట్‌గా వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా ముక్కలన్నింటిని వేయించుకోవాలండి. ఇదే ఆయిల్‌లో మునక్కాయ ముక్కలన్నింటిని వేయించుకొని గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్‌లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఆల్రెడీ నేను ఆవాలు, జీలకర్ర వేశానండి. ఆ క్లిప్పు మిస్ అయింది. అందుకని నేను జస్ట్ టీ స్పూన్ తోటి ఆవాలు, జీలకర్ర చూపిచ్చాను మీకు. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువ గూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఒక 5, 6 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకొని, దీంట్లోనే మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. వెల్లుల్లి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడికే పోపు లైట్‌గా వేగుతుంది మీకు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని, ఈ పోపుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఇప్పుడు పచ్చడిని ఎలా కలుపుకోవాలంటే, మనం వేయించుకున్న ఈ మునక్కాయ ముక్కల్లో మీరు ఏ కప్పుతో అయితే మునక్కాయలు తీసుకుంటారో, అదే కప్పుతోటి ముప్పావు కప్పు కారం వేసుకోండి. మీకు గ్రామ్స్‌లో కావాలి అంటే కారం 75 గ్రామ్స్ దాకా ఉందండి. అలాగే ఉప్పు పావు కప్పు వేస్తున్నాను. ఇది గ్రామ్స్‌లో కావాలి అంటే 70 గ్రామ్స్ దాకా ఉంటుందనమాట. ఈ ఉప్పు గూడా నార్మల్ ఉప్పు గాకుండా రాక్ సాల్ట్ ఉంటుంది. మనకి సముద్రపు ఉప్పు అంటాం గదా! ఆ ఉప్పుని కొద్దిగా ఎండలో ఎండబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా రాక్ సాల్టే బావుంటుంది. దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు పొడి ఉంది గదా! ఆ పొడిని గూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మునక్కాయ ముక్కలకి ఈ ఉప్పు, కారాలనేవి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుంది గదా! చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మునక్కాయ ముక్కలు విడిపోకుండా నిదానంగా బాగా కలుపుకోండి. అలాగే అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. వేడి మీద అస్సలు కలపొద్దు పచ్చడిని. మనం చింతపండు గుజ్జు గాని, పోపు గాని మొత్తం బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు గూడా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్‌గా పోపు వేసి కలుపుకోవాలి. పోపు గూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఈ పోపును వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఏం జేస్తారంటే, ముక్కని పచ్చడిలోకి అంటే లోపలికి దిగేటట్లు ఇలా గరిటెతోటి లైట్‌గా ప్రెస్ చేయండి. ముక్కకి ఉప్పు, కారాలన్నీ బాగా పడతాయన్నమాట. ఒక 3 రోజులు ఊరబెట్టుకోవాలి మనం ఈ పచ్చడిని. నేను డైరెక్ట్‌గా ఇదే గిన్నెలో ఊరబెట్టేస్తున్నానండి. మీకిలా వద్దనుకుంటే ఏదైనా జాడీలో పెట్టుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. ఎక్కడ తడి తగలని చోట పక్కన పెట్టుకోండి. తడి తగిలితే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. నేను 3 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పచ్చడి బాగా ఊరింది గదా! ఆయిల్ గూడా లైట్‌గా సెపరేట్ అయింది చూడండి. ఈ విధంగా వస్తుందనమాట మీకు. నేను తీసుకున్న కొలతలు ఎగ్జాక్ట్‌గా సరిపోతాయండి పచ్చడికి. ఒకవేళ మీకు ఉప్పు గాని, కారం గాని కొద్దిగా తక్కువయింది అనిపిస్తే ఉప్పు, కారాలు మీ టేస్ట్‌కి తగ్గట్టు రుచి చూసుకొని కొద్దిగా ఉప్పు, కారం వేసుకోండి. అలాగే ఆయిల్ గూడా సరిపోలేదనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళకి ఉప్పు, ఆయిలు కరెక్ట్‌గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువుంటుందనమాట. ముక్క మునిగేంత వరకు ఆయిల్ ఉండాలండి. అప్పుడే మీకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడిని మీరు బయట పెట్టుకున్నా సరే 6 నెలల పాటు నిలువ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏంటంటే కలర్ మారకుండా ఫ్రెష్‌గా బావుంటుందనమాట. బయటుంటే కొంచెం కలర్ మారుతుంది అంతే తేడా. తప్పకుండా ట్రై చేసి చూడండి మునక్కాయ పచ్చడి. మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఆషఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.